దానం నాగేందర్ మళ్లీ పార్టీ మారారు. అదేంటి మళ్లీ అనుకుంటున్నారా? అవును, దానం ఇప్పటి వరకు పలుమార్లు పలు పార్టీలు మారారు. కాంగ్రెస్ నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి కాంగ్రెస్ కు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్. ఒక్క హస్తం పార్టీలోకే దానం నాగేందర్ ముచ్చటగా మూడోసారి ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉంటారు అన్న నానుడికి నాగేందర్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతారు. అయితే ఈసారి మాత్రం నాగేందర్ పార్టీ మారాడని బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ గానే తీసుకున్నది. దానంపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో దానం హస్తంగుట్టికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గేట్లు ఓపెన్ చేశామంటూ సీఎం రేవంత్ ప్రకటన చేసిన రోజే దానం నాగేందర్ పార్టీ మారడం సీఎం వ్యాఖ్యలకు బలాన్ని చేకూరుస్తోంది. గతంలో ప్రధాన ప్రతిపక్షమే లేకుండా చేసిన కేసీఆర్ కు రేవంత్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా అంటే బీఆర్ఎస్ నేతలు జంపింగ్ చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. కేవలం దానం నాగేందర్ మాత్రమే కాదు, ఇంకా చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలకు టచ్ లో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దివంగత మంత్రి పి జనార్దన్ రెడ్డి శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన దానం నాగేందర్ పాలిటిక్స్ లో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా దానం నాగేందర్ మాత్రం అధికార పార్టీలోనే ఉంటారన్న ప్రచారం నియోజకవర్గంలో కార్యకర్తలు బలంగా నాటుకుపోయింది. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు, పారిశ్రామిక శిక్షణ సంస్థలు మరియు ఆరోగ్య మంత్రిగా సేవలందించారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత 2018లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన దానం నాగేందర్ సార్వత్రిక ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎంతకాలం బీఆర్ఎస్ లోనే కొనసాగిన దానం ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. 3 నెలలు గడవక ముందే అధికార పార్టీలో చేరారు. దానం నాగేందర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆసిఫ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో ఎంబీటీ పార్టీ అభ్యర్థిపై 1966 ఓట్ల తేడాతో నెగ్గారు. ఆ తర్వాత 1999లో రెండోసారి కూడా ఆయన ఆసిఫ్ నగర్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఈసారి కూడా దానం నాగేందర్ ఏఐఎంఐఎం పార్టీ అభ్యర్థిపై 20,720 ఓట్ల తేడాతో గెలిచారు. 2004 వరకు కాంగ్రెస్ లో కొనసాగిన ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో టీడీపీలో చేరి ఆసిఫ్ నగర్ బరిలో నిలిచారు. రాష్ట్రమంతా విజన హస్తం హవాలో కూడా టీడీపీ తరఫున దానం నాగేందర్ 2,774 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అనుచరుడిగా ఉన్న దానం నాగేందర్ టీడీపీలో ఎక్కువ కాలం ఉండలేకపోయారు. కాంగ్రెస్ లోనే కొనసాగి ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి వచ్చేదన్న ప్రచారం కూడా సాగింది. దీంతో దానం నాగేందర్ తన శాసనసభ సభ్యత్వానికి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఉప ఎన్నిక అనివార్యం కావడంతో కాంగ్రెస్ తరఫున దానం బరిలో నిలిచారు. ఇక్కడే విధి వెక్కిరించింది. కాంగ్రెస్ అభ్యర్థిగా దానం ఓటమి పాలయ్యారు. నియోజకవర్గాల విభజన తర్వాత నాగేందర్ 2009 ఎన్నికలలో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2009లో తొలిసారి నాగేందర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో చేరారు. వైఎస్ఆర్ మరణం తర్వాత కొణిజేటి రోసయ్య కేబినెట్ లో ఆరోగ్య, వైద్య సేవలు, కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు, పారిశ్రామిక శిక్షణ సంస్థల పోర్ట్ఫోలియోలో కొనసాగారు. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయిన నాగేందర్ 2018లో ఆ తర్వాత ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి గెలిచారు. అయితే తాను ఉన్న పార్టీ అధికారం కోల్పోవడంతో ఎప్పటిలాగే పవర్ లో ఉన్న పార్టీలోకి జంప్ అయ్యారు నాగేందర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణ అంతటా కాంగ్రెస్ గాలి వీచినా గ్రేటర్ హైదరాబాద్ లో హస్తం పార్టీ హవా కనిపించలేదు. లోక్సభ ఎన్నికలకు ముందు హైదరాబాద్ కు చెందిన ఎమ్మెల్యే దానం కాంగ్రెస్ లో చేరడం ఆ పార్టీకి పెద్ద బలమని చెప్పాలి. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల వేళ దానం నాగేందర్ లాంటి సీనియర్ శాసనసభ్యుడు కాంగ్రెస్ లో చేరడం బీఆర్ఎస్ పార్టీకి షాక్ అని చెప్పాలి. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ లో చేరడం ఫిరాయింపుల చట్టం ప్రకారం చెల్లదని, నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. మొత్తానికి దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవి ఉంటుందా ఊడుతుందా అన్న అంశం స్పీకర్ కోర్టుకు చేరింది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.